నషాలో ఎప్పుడు నేను ఉంటాను. నాకు వరదాన్ని ఇచ్చారు ఈరోజు. నిజంగానే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల ఆత్మల్లో నన్ను బాగా ఎక్కడో మూలలో ఉన్న మనల్ని ఎంచుకొని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారంటే ఆయనలో ఏవేవి గుణాలు ఉన్నాయో, ఏవేవి శక్తులు ఉన్నాయో, ఏవేవి ఖజానాలు ఉన్నాయో ఆయన ఏ సమానంగా మనకు చెప్తారో అదేవిధంగా తయారవ్వాలని ఎప్పుడు ఆశలో ఉంటాను. ఎందుకంటే నాకు తెలిసిన జ్ఞానాన్ని కూడాను నలుగురికి తెలియచేయాలని ఎంతమంది ఉన్నా నా చుట్టుపక్కల నన్ను, ఎందుకంటే నేను గృహస్థంలో ఉన్నాను. ఎందుకంటే చాలా పరిస్థితులు ఉంటాయి గృహస్థంలో ఉండేటప్పుడు. ఎందుకంటే నేను ఏదో బాధలతో దీంతోనైతే నేను బాగా జ్ఞానంలోకి అయితే రాలేదు. నేను పర్ఫెక్ట్గా ఉండి వచ్చాను బాబా దీంట్లోకి. అప్పుడు నాకు అనిపిస్తుంది బాబా ఇంతలా ఉన్న ఆత్మలో నన్ను ఎంచుకున్నారంటే నాలో ఏదో విశేషత ఉంది. ఆ విశేషత ఎంచుకున్నారు కాబట్టి దాన్ని నేను నలుగురికి అందరికీ తెలియచేయాలని ఎప్పుడు అనుకుంటాను. బాబాకి ఎప్పుడు డిస్సర్వీస్ అయ్యే పని కూడా చేయాలనిపించదు. నాకు పర్ఫెక్ట్గా ఉండాలనిపిస్తుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాబా జ్ఞానాన్ని తెలుసుకోవాలి, అందరికీ ఇవ్వాలని. అయితే బాబా ఇప్పుడు మనకి 3 రూపాలలో కనబడుతున్నారు. తండ్రి, శిక్షకుడు, సద్గురువు అయి ఉన్నారు. అంటే ఆ 3 రూపాలలో నన్ను ఎంచుకున్నారంటే మొత్తం తండ్రిగా వారసత్వం ఇచ్చేస్తున్నారు, శిక్షకుడుగా టీచర్గా అయి మనకి శిక్షణ ఇస్తున్నారు, ఇంకా సద్గురువై ముక్తి, జీవన్ముక్తి. అంటే నేను దేవతగా అయిపోయిన నేను నషాలో ఎప్పుడు నేను ఉంటాను. ఆ రకంగా నేను దినచర్య కూడా చేసుకుంటాను. ఎవరు కొంచెం ఏదైనా మాట్లాడినా కూడాను బాగా దుఃఖ సాగరుడు, శాంతి సాగరుడు, ఆయన ఆనంద సాగరుడు. మనం అలాగే ఉంటాయని అనుకుంటాను. నేను ఆ నషాలో ఉండి అందరితో ఫ్రీగా ఉంటాను, ఆ స్థితిలో ఉంటాను. కాబట్టి బాగా నన్ను ఎంచుకున్నారనే నష నాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను. ఓం శాంతి.